మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రాయదుర్గం భూముల వేల మరోసారి సంచలనం సృష్టించింది. దేశంలోనే ఇప్పటివరకు లేనంతగా ఎకరా భూమి ఏకంగా 264 కోట్లకు అమ్ముడైంది. గతంలో ఇదే రాయదుర్గంలో నమోదైన 237 కోట్ల రికార్డును ఈ డీల్ బద్దలు కొట్టింది. హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ రియాలిటీ 5.25 ఎకరాల ప్లాట్ను 1386 కోట్లకు దక్కించుకుంది. ఐటీ, జీసీసీల రాకతో పెరుగుతున్న డిమాండ్ రాయదుర్గం భూముల ధరలను ఏ స్థాయికి తీసుకెళ్తోంది? త్వరలో జరగనున్న మరో ప్లాట్ వేలంలో ఎకరా 300 కోట్ల మార్క్ను కూడా దాటుతుందా? రాయదుర్గం ల్యాండ్ ఆక్షన్స్ పై స్పెషల్ స్టోరీ. రాయదుర్గం భూముల వేలం సరికొత్త రికార్డు సృష్టించింది. నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబర్ 83/1లో 5.25 ఎకరాల ప్లాట్ 1కు జరిగిన ఈ వేలంలో ఎంఎస్ఎన్ రియాలిటీ అత్యధిక బిడ్డర్గా నిలిచింది. మొత్తం 1386 కోట్లకు ఈ ప్లాటును దక్కించుకుంది. అంటే ఎకరానికి 264 కోట్లు చెల్లించినట్లే. గత మే నెల 28న ఇదే ప్రాంతంలో నమోదైన 237 కోట్ల రికార్డును తాజా వేలం అధిగమించింది. రిజర్వ్ ధరతో పోలిస్తే ఏకంగా 51% ప్రీమియంతో ఈ భూమి అమ్ముడైనట్లు టీజీఐఐసి వెల్లడించింది. రాయదుర్గం భూములపై ఎంఎస్ఎన్ రియాలిటీకి ఉన్న నమ్మకం ఈ వేలంతో మరోసారి స్పష్టమైంది. 2025 అక్టోబర్లోనే రాయదుర్గంలో ఎకరా 177 కోట్ల చొప్పున 7.67 ఎకరాలను ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పుడు అంతకంటే భారీ ధరకు మరో 5.25 ఎకరాలను సొంతం చేసుకుంది. గతంలో ఎకరా 139 కోట్లుగా ఉన్న కనీస ధరను ఈసారి 175 కోట్లకు పెంచినా కంపెనీలు వెనక్కి తగ్గలేదు. బిడ్డింగ్లో తీవ్ర పోటీ నెలకొనడంతో ఎకరా ధర ఏకంగా 264 కోట్లకు చేరింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో భూముల ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే జీసీసీల విస్తరణ. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసేందుకు వరుస కడుతున్నాయి. దీంతో గ్రేడ్ ఏ ఆఫీసు స్పేస్కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో అత్యంత కీలకమైన రాయదుర్గం ప్రాంతంలో స్థలానికి డిమాండ్ మరింత పెరిగింది. అందుకే రిజర్వ్ ధరతో పోలిస్తే భారీ ప్రీమియం చెల్లించేందుకు కూడా రియాలిటీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇక అసలు ఆసక్తి వచ్చే వేలంపైనే. సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ 2 5.38 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్లాటుకు ఈ నెల 28న వేలం జరగనుంది. తాజా రికార్డుతో తదుపరి వేలంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే రాయదుర్గం భూముల ధరలు ఎకరాకు 264 కోట్లకు చేరగా తదుపరి బిడ్డింగ్లో 275 కోట్ల నుంచి 300 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అంటే హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో రాయదుర్గం మరోసారి కొత్త రికార్డుకు వేదిక కానుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.